హాయ్ అండి, సంక్రాంతి పండుగకని మా అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళాం కదా. ఇంకా మండే నుంచి అయితే మా పిల్లల స్కూల్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. నిన్న నైట్ మా ఆయన అయితే ఊరు వచ్చారు. ఇంకా మేమైతే ఈ రోజు బయలుదేరిపోతున్నాము. మా నాన్నకు కూడా ఈ రోజు అయితే డ్యూటీ ఉందన్నమాట. జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి తనైతే డ్యూటీకి వెళ్ళిపోయారు. మమ్మీ లోపు నేనేమేమి ఊరు పట్టుకెళ్లాలో అన్ని లగేజ్ అయితే సర్దేసింది అనమాట. కొన్ని అరిసెలు చేసింది, అవి కూడా ప్యాక్ చేసింది. మా చేల పండిన టమాటాలు, కొన్ని ఎండు చేపలు, పూజకు కావాల్సిన సామాన్లు అన్ని కొన్ని డిక్కీలోని కొన్ని బ్యాగ్ లోనే అయితే సర్దేశాను. మా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇల్లు క్లీన్ చేసుకునే పని ఉంటుంది కదా, అందుకనే మా అమ్మ కొంచెం ఇడ్లీ రుబ్బు కూడా ప్యాక్ చేసింది. నాకు రుబ్బుకునే పని కూడా లేదు. ఇంకా టిఫిన్ చేసి అయితే బయలుదేరిపోయాము. ఈ లోపు మా అమ్మ లగేజ్ అంతా బండెక్కించింది. మా చేలో పండిన రైస్ కూడా ఒక బ్యాగ్ అయితే తీసుకొని వెళ్తున్నాము. తినైతే మా ఫ్రెండ్ వాళ్ళ పాప అనమాట. హాలిడేస్ లో మా పిల్లలతో కలిసి బాగా ఆడుకునేది. వెళ్ళిపోతుంటే దిగులుగా చూస్తుంది. ఫ్రెండ్ చూడండి, పిల్లకి చిన్నదైనా సరే క్లిప్లు ఎన్ని పెట్టిందో. ఇంకా మా అమ్మ కూడా బాయ్ చెప్పి మేమైతే ఊరు బయలుదేరిపోయాము. ఒక 2 రోజులైతే మా అమ్మ మా నాన్నకి దిగులుగానే ఉంటుంది. మేము ఊరు వెళ్ళిపోతున్నాం కదా. ఈసారి లగేజ్ ఎక్కువగా ఉండడం వల్ల స్కూటీ ఏం సరిపోలేదు. మొత్తానికి మా ఇంటికి అయితే వెళ్ళిపోయాము. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.